కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రసాభాస అయింది. ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయిన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఫోటోను ఆసుపత్రి అధికారులు ఏర్పాటు చేయలేదంటూ జన సైనికులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో రసాభాసకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదంటూ జన సైనికులు భీష్మించి కూర్చోవడంతో అప్పటికప్పుడు ఫ్లెక్సీ తెచ్చిపెట్టారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండటంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహించి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో గాని, ఇక్కడి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో గాని అధికారులు పెట్టడం మానేశారని, తనకు 3-4 సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా ముందు ఆవేదన చెందారు. ఇకపై ఇటువంటి పొరపాట్లు పునరావృతమైతే ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయించే చర్యలు కూడా ఉంటాయని వర్మ హెచ్చరించారు. కార్యక్రమం అనంతరం మీరు ఎవరైనా జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే పిఠాపురం నియోజకవర్గ నాయకులు సహకరించి కూర్చోండి. కార్యక్రమం మొదలుపెడుతున్నారు. కార్యక్రమం ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ మనిషికి వచ్చినా ఇక్కడ బాగు చేస్తారు. చాలా ఒక ఇక్కడ ఆవశ్యకత కూడా ఏంటంటే ఇక్కడ తుని, పెద్దాపురం, జగన్పేట, అదేవిధంగా ప్రతిపాడు ఇవన్నీ కూడా దగ్గరగా అందరికీ అవకాశం కలగాలి కాబట్టి ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంచుమించు 99% అదే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. 100 బెడ్డెడ్ అనేసరికి ఆల్రెడీ స్టాఫ్, మరి సర్జరీస్ కానీ, అన్ని రకాల ఆర్టిక్ కానీ అన్ని రకాల వైద్యం ఇక్కడ జరుగుతుంది. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సగం బడ్జెట్ తగ్గుతుంది. ఈ హాస్పిటల్ రావడం వల్ల చాలా సంతోషం, అందరికి కూడా ఉపయోగపడుతుంది. నేను మధ్యలో అంటే ఇక్కడ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి 2 ఫోటోలు లేవు. ఇక్కడ మా చేతుల్లో లేదు. కార్యకర్తలు అటు జనసేన ఇన్ఛార్జ్ మీద పడ్డారు, నా మీద పడ్డారు. కార్యక్రమం రసబసగా ఉందని చెప్పి నేను బయటకు వస్తున్నాను. ఇంకా భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండిపోయాను. అది పరిస్థితి. 2 మెంబర్స్ ఒకటి జనసేన నుంచి బొడ్డ కుమార్, రెండోది తెలుగుదేశం పార్టీ నుంచి వేణు సురేష్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం యొక్క తప్పు. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు చేయడం అన్నది, తర్వాత అక్కడ కూడా కూటమి అభ్యర్థుల మాటలు కూడా పిలకుండా ఉండడం అన్నది చాలా పొరపాట్లు. ఇక్కడ అన్నీ రెక్టిఫై చేసుకోమన్నాం. కార్యకర్తలను మనం కంట్రోల్ చేయలేం కదా. వాళ్ళ ఎవరి నాయకుడికి వారి ఫోటోలు లేనప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి మరలా రిపీట్ అవ్వకుండా చూడమని తెలియదు. హాస్పిటల్ యాజమాన్యం చేశారంటే మొత్తం కమిటీ ఇక్కడ అంత లోపం అంటారు. ఎవరిలో ఉందంటారు? హాస్పిటల్ యాజమాన్యం లోపం. కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరో, ఉప ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి తెలీదా? 2 ఫోటోలు పెట్టుకోవాలి కదా. పెట్టుకుని అందులో స్థానిక ఎమ్మెల్యే ఒకటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది 2వ నేను కూడా వెళ్ళిన చోట కూడా మరి అధికారులకి, నేను నియోజకవర్గ అధికారులకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా, అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు కార్యక్రమాల్లో ఎక్కడ ప్రవర్తించినా సరే పై అధికారులు చెప్పి సస్పెండ్ చేయించే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. అంచేతంటే ఇది పార్టీల్లో చిచ్చు పెట్టి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఫోటోల గురించి ముఖ్యమైన కాదు. అంటే ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడి ఫోటో అక్కడ ఉండాలి, గౌరవించుకోవాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వేళ పవన్ కళ్యాణ్ గారికి లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. పిఠాపురంలో ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఫోటోలు కంపల్సరీగా ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికక్కడ. అది హెచ్చరిస్తున్న అధికారులు కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ విధానం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.